థర్డ్ T20లో టీమిండియా అయితే చాలా ఘోరంగా ఓడిపోయింది. 126 రన్స్ తేడాతో ఇంగ్లాండ్ అయితే టీమిండియాని చిక్స్ చేసింది. ఇది చెప్పడానికి నాకు ఎంత బాధ ఉంది, కానీ ఇదే వాస్తవం. ఇండియా ఈరోజు 4వ T20 ఉంది. అయిపోయింది. 4వ T20 గురించి మాట్లాడుకుందాం. 4వ T20 బేరిస్టర్లో ఉంది. బేరిస్టర్లో కమ్బ్యాక్ మన టీమిండియాకి చాలా అవసరం. ఈ సిరీస్ని 2-2తో డ్రా చేసుకోవాలంటే ఈ T20 సిరీస్ని ఇంగ్లాండ్ ఇప్పటికైతే 2-3 మ్యాచ్లు ఆడితే ఒకటి రద్దు అయిపోయింది. 4 T20 మ్యాచ్ కూడా అదని చూడొచ్చు. మ్యాచ్ విశేషాల్లోకి వెళ్తే బెయిరిస్టల్ చూస్తే ఇక్కడ 6 T20 మ్యాచెస్ అయ్యాయి. 6 T20 మ్యాచెస్లో భారీ స్కోర్లు అయితే వచ్చాయి. ఇంగ్లాండ్ టీం క్షమించాలి 234 రన్స్ స్కోర్ చేసింది ఇక్కడ సౌత్ ఆఫ్రికా. అప్పుడెప్పుడు 4 సంవత్సరాల క్రితం 2022 సంవత్సరంలో అప్పుడు స్కోర్ చేసింది. అవుతుంది ఇక్కడ మ్యాచ్. వెస్టిండీస్ ఆడారు క్రింద సంవత్సరం. ఇంగ్లాండ్ విశేషానికి వస్తే ఇంగ్లాండ్ థర్డ్ T20 గెలిచి థర్డ్ T20 గ్రాండ్ విక్టరీ కొట్టింది. మంచి జోస్లో ఉన్నారు వాళ్ళ ప్లేయర్లు అందరూ. ఫిల్ సాల్ట్ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు, 70 కొట్టాడు. ఇంకా జాస్ బట్లర్, ఫిల్ సాల్ట్ వీళ్ళిద్దరూ కొంచెం మనం మాట్లాడుకున్నాం. సెకండ్ T20 అప్పుడే వీళ్ళిద్దరూ ఎంత డేంజరస్ ప్లేయర్స్. ఇంకా మిడిల్ ఆర్డర్లో కూడా చాలా ప్లేయర్స్ మంచి ఫామ్లో ఉన్నారు, మంచి ఫామ్ని కనబరిచారు. బెత్తల్ కావచ్చు, బ్రూక్, శామ్ కెర్న్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడారు లాస్ట్ మ్యాచ్లో. ఇక వాళ్ళ అస్త్రమే వాళ్ళ బౌలింగ్. జాఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీశాడు, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. జాఫ్రా ఆర్చర్ లాంటి స్టార్ ప్లేయర్ నుంచి ఇటువంటి పర్ఫార్మెన్స్ మనం ఎప్పుడు చూస్తుంటాం. స్టార్ ప్లేయర్ జాష్ టంగ్ ఈ సిరీస్లో తను చాలా బాగా బౌలింగ్ చేశాడు. లాస్ట్ మ్యాచ్లో 4 వికెట్లు తీసుకున్నాడు. ఇక స్పిన్నర్లు ఆదిల్ రషీద్, దాసన్ అందరూ స్పిన్నర్లు పర్వాలేదు అనిపించారు. ఆదిల్ రషీద్కి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫార్మాట్లో. కాబట్టి ఇక టీమిండియా విషయానికి వస్తే టీమిండియా అయితే మ్యాచ్ అయితే ఓడిపోయింది. థర్డ్ T20లో ఘోరంగా ఓడిపోయింది. కానీ దీనికి కారణం మన బ్యాటింగ్ వైఫల్యమే. బౌలింగ్ పర్వాలేదు అనిపించింది, బ్యాటింగే ప్రాబ్లం. వైభవ్ సూర్యవంశీ లాస్ట్ మ్యాచ్లో థర్డ్ T20 మ్యాచ్లో కూడా 2 సిక్సెస్ అయితే కొట్టాడు, కానీ మంచి ఇన్నింగ్స్ అయితే ఆడలేదు. 13 వరకులే చేశాడు. వైభవ్ సూర్యవంశీ నుంచి ఈరోజు మ్యాచ్లో పెద్ద ఇన్నింగ్స్, భారీ ఇన్నింగ్స్లో ఆడుతుంటాడు. అటువంటి వైభవ్ లాంటి ఇన్నింగ్స్ ఈ మ్యాచ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వైభవంగా టీమిండియాలో తన ప్రస్థానాన్ని సెంచరీ చేశాడు. ఇక ఇషాన్ కిషన్ కూడా ఫామ్ అందుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. శివం దుబే, తిలక్ వర్మ స్లోగా బ్యాటింగ్ చేస్తున్నాడని లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. అలా బ్యాటింగ్ చేయకూడదు. తిలక్ వర్మ కొంచెమైనా ఆడాలి, స్పీడ్గా ఆడాలి. సెకండ్ T20 మ్యాచ్లో అది తిలక్ వర్మ ఇంప్రూవ్ చేసుకున్నాడు బాగా. 11 బాల్స్లో 24 కొట్టాడు. ఆ మ్యాచ్లో అయితే తిలక్ వర్మ నాక్ వల్ల ఇండియాకి రెస్పెక్టబుల్ టోటల్ వచ్చింది సెకండ్ T20 మ్యాచ్లో. కానీ తిలక్ వర్మని ఆసియా కప్ ఇన్నింగ్స్ తర్వాత తను నెక్స్ట్ విరాట్ కోహ్లీ అని మాట్లాడుకున్నాం. కానీ నెక్స్ట్ విరాట్ కోహ్లీ అవుతారనుకుంటే విరాట్ కోహ్లీతో పోల్చడానికి కూడా కరెక్ట్ కాదేమో. విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్, విరాట్ కోహ్లీ స్టార్ ప్లేయర్, తనతో పోల్చడం కూడా తప్పే. మన టీమిండియాకి ఎందుకు వైస్ కెప్టెన్ ఇచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. తిలక్ వర్మకి ఇషాన్ కిషన్ ఉన్నారు మనకి వైస్ కెప్టెన్స్ ప్లేయర్.
కానీ తిలక్ వర్మ ఈ అవకాశాలు కూడా అందు ఇంకా బౌలింగ్ డిపార్ట్మెంట్లో అయితే ప్రిన్స్ యాదవ్ అద్భుతమైన బౌలర్. ఐర్లాండ్ తీసిన డెబ్యూ మ్యాచ్లో 3 వికెట్లు తీసుకుంటా. తన పర్ఫార్మెన్స్ అక్కడే చూసాం. ఇంగ్లాండ్తో థర్డ్ T20లో కూడా బాగానే బౌలింగ్ చేశాడు. మన బౌలింగ్లో ప్రాబ్లం లేదు. హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్ వీళ్ళు ముగ్గురు బాగా వేస్తున్నారు బౌలింగ్. కానీ స్పిన్ డిపార్ట్మెంటే అస్సలు బాగాలేదు. వరుణ్ చక్రవర్తి ఎక్కువ రన్స్ ఇస్తున్నాడు. అక్షర్ పటేల్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. వరుణ్ చక్రవర్తి మాత్రం రన్స్కి వెళ్తున్నాడు. T20 వరల్డ్ కప్ నుంచి తన ఫామ్ అయితే డిప్ అయింది. డిప్ అవ్వడం చూసాం. కానీ ఈ మ్యాచ్కి మంచి వికెట్ అయితే ఇస్తారు బెయిర్స్టోల్లో. కాబట్టి మన బ్యాటింగ్కి సూట్ అయ్యే పిచ్ లాగా కనిపిస్తుంది ఈ బెయిర్స్టోల్ వికెట్. కాబట్టి భారీ స్కోర్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్నింగ్స్ వికెట్లు పడినప్పుడు మన ఇన్నింగ్స్ని చక్కబెట్టే బ్యాట్స్మెన్ లేరు. వైభవ్ సూర్యవంశి అయినా అభిషేక్ శర్మ అయినా ఒక యాంకర్ రోల్ ఆడుకోవాలి. అభిషేక్ శర్మ ఆడితే బాగుంటుంది. వైభవ్ సూర్యవంశి అయితే ప్రతి బౌలర్ని కొట్టడానికి చూస్తాడు. వైభవ్ సూర్యవంశి ఫీల్డ్లెస్ క్రికెటర్. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.